అన్నం తినడం మానేస్తే కలిగే ఒక పరిణామం, దాని ప్రయోజనం అన్నాను నేను, పరిణామం ఏమిటంటే జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. అందుకే పూర్వపు ఋషుల్లో ఒక ఆయన వరుణుణ్ణి ఆయన కుమారుడు భృగు అడుగుతాడు, సృష్టికి మూలం ఏది అంటే ఆయన చెప్పడండి. మన ఋషి సంస్కృతిలో గొప్పతనమే చెప్పడం. నువ్వు తెలుసుకో, నువ్వు తెలుసుకో, నువ్వు తెలుసుకో. నేను చెబితే నేను గురువును కాబట్టి, నేను తండ్రిని కాబట్టి నేను చెప్పిందే నిజం అంట, నువ్వు తెలుసుకో అంటాడు ఆయన. ఆయన వెళ్ళి 15 రోజులు అయ్యాక వచ్చి, అన్నం పరబ్రహ్మస్వరూపం అన్నం బ్రహ్మేతి విజానాత్ అన్నాద్యేవ కల్విదాని భూతాని జాయంతే అన్నేన జాతాని జీవంతి అన్నం ప్రయంతి అభిషం విశంతీతి అన్నాడు. అన్నమే పరబ్రహ్మ అంటే, అవునా అన్నమే పరబ్రహ్మ, బాగుందిరా అలాగే ఉండంటాడు. మళ్ళీ తర్వాత ఏమంటే నాన్నగారు ఇది నిజమేనా అంటే, నిజమో కాదో నువ్వే తెలుసుకోవాలి, నేను చెప్పనంటాడు. మళ్ళీ ఆయన వెళ్ళొచ్చి అంటాడు, నిన్న అన్నం వండుకున్నామండి, అమ్మ వండింది, నేను తిన్నాను, ఆ అన్నం కొంచెం పాచిపోయింది, దానికి చీమలు పట్టాయి, దేవుడైతే అన్నం చీమలు